హలో గాయ్స్! మనకు 1997లో గూగుల్ వచ్చింది. 2004లో పబ్లిష్ అయింది. అది 2 ఇయర్స్‌లోనే బాగా డెవలప్ అయింది. బాగా అలవాటు పడ్డాం గూడా ఆ గూగుల్‌కి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. అలానే గూగుల్ తర్వాత ఏమైనా వస్తుందో రాదో అని మనకి అసలుకేం తెలవదు. కానీ ఇప్పుడు 2020లో సడన్‌గా హఠాత్తుగా వచ్చింది చాట్ జీపీటీ జావా, పైథాన్ కోడ్ టైప్ చేస్తే అది ఆటోమేటిక్‌గా వస్తుంది కోడింగ్ అనేది. ఇప్పుడు ఏఐ తర్వాత చాట్ జీపీటీ తర్వాత ఏమైనా వస్తుందా అంటే వచ్చేసింది. ఆల్రెడీ దిగింది. లాంచ్ అయ్యింది. సింహం గర్జన చేస్తూ GPT-4 వచ్చేసింది. ఏఐ టూల్స్ అనేవి ఫోటోస్, వీడియోస్, యానిమేషన్స్ అలా ఆటోమేటిక్‌గా అవే జనరేట్ చేస్తుంది. లెట్స్ గో ఆన్ మై స్క్రీన్. ఇప్పుడు మనం స్క్రీన్‌కి వచ్చాము. GPT-4 ఇది ఒక అడ్వాన్స్డ్ సిస్టమ్. చాట్ జీపీటీ కన్నా ఇది చాలా అడ్వాన్స్డ్. అప్డేట్ అయింది GPT-4. అలానే వీళ్ళొక వీడియో గూడా పెట్టారు. ఎలా యూజ్ చేయాలో అని. అలానే GPT-4 అనేది చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తుంది GPT-4. ఒక ఎగ్జాంపుల్ ఉండేది. ఇది సిండ్రెల్లా గురించి ఏ నుంచి జెడ్ వరకు చెప్పమన్నది. చూడండి అవుట్‌పుట్ ఎలా ఉందో. మంచిగా ఉంది. GPT-4 సిండ్రెల్లా అని స్టార్టింగ్‌లో బాగుంది గదా! అంతగా డెవలప్ అయింది. అంతగా అప్డేట్ అయింది GPT-4. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. అది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. దీనికి రీజనింగ్ కేపబిలిటీస్ కూడా ఉన్నది. ఏదైనా క్వెషన్ అడిగితే ఆన్సర్ ఇట్టే ఇస్తుంది. చూడండి మన టైమ్ టేబుల్ కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు. ఏ టైం ఏం చేయాలో. అలానే ఈ చాట్ జీపీటీ అనేది ప్రతి ఎగ్జామ్‌కి పాస్ అయింది. చూడండి దాన్ని చాలా అప్డేట్ అయింది. ఇది డోలింగో కూడా ఇది ఇంగ్లీష్ యాప్. ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఇది టై అప్ అయ్యి దీంట్లో కూడా మంచిగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మల్టీ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. బీ మై ఐస్ ఈ అప్డేట్ కూడా సూపర్ డూపర్ ఉంది. ఎలా అంటే ఏదైనా ప్రోడక్ట్ మనకు తెలియని ప్రోడక్ట్ ఫోటో తీసుకొని దానికి పెడితే అది మనకు ఆన్సర్ ఇస్తుంది. ప్రోడక్ట్ ఇది అని. అలానే మనం దానికి ఒక ఫోటో పెడితే దాని నుంచి ఒక క్వెషన్ అడిగితే అది మనకు ఆన్సర్ ఇస్తుంది. మనం ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఫోటో పెడితే అది ఇట్టే సొల్యూషన్ ఇస్తుంది. అలానే మనం ఒక పైథాన్ గానీ, జావా గానీ కోడ్ కావాలనుకుంటే, ఈ కోడ్ ఎందుకు వచ్చిందో తెలియాలనుకుంటే, ఇది ఇలా వచ్చింది అని చెప్తుంది. అలానే ఖాన్ అకాడమీ తెలుసు కదా! ఇది కూడా టై అప్ అయ్యి మనకు ఏదైనా మ్యాథ్స్ ప్రాబ్లమ్ గానీ, లేకపోతే సోషల్ ఏ సబ్జెక్ట్ గానీ, మనం ఒకవేళ క్వెషన్ అడిగితే అది సొల్యూషన్ ఇస్తుంది. చూడండి మంచిగా ఇచ్చింది సొల్యూషన్. ఇలా అన్నిట్లో టై అప్ అయ్యి మనకు యూజ్ అవుతుంది. ఈ GPT-4ని మనకు ఎలా రావాలో తెలుసుకుందుకు చాట్ జీపీటీని టైప్ చేయండి. ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీ మెయిల్ అడ్రెస్ అడుగుతుంది. ఇయ్యండి. ఇది వస్తది చాట్ జీపీటీ. క్వెషన్ అడుగుతా చూడండి. మహాభారతం. మొత్తం దాని గురించి మొత్తం ఇస్తుంది. అప్డేట్ కూడా చూపిస్తది కదా! $200 చేయాలి. ఫ్రీ అయితే లేదు. చాట్ జీపీటీ అయితే ఫ్రీ. అప్డేట్ మాత్రం ప్రైస్ కట్టాలి పర్ మంత్ $20. ఎడ్యుకేషన్ పర్పస్ నేర్చుకోండి ఇది.